అవును. ఎరిగి ఉన్నామా లేదా ఎరిగి ఉన్నాం. అమ్మా? ఎరిగి ఉన్నాం. ఎరిగి. చాలా సంతోషం. ఈ ఉదయం కాలంలో మరి ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకుందామా? లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము. 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గల వానికి భయపడుడే. ఆయన లూకా సువార్త 12వ అధ్యాయము 35వ. ఓకే, అవును తల్లి, నేను 5వ చదువు. పర్లేదు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగనీయుడి, వెలుగుచుండనీయుడి. వెలుగుచుండనీయుడి. ఏమిటి ఈ నడుము కట్టుకోవడం అంటే? ఏంటమ్మా ఈ నడుము కట్టుకోవడం ఏంటి? సత్యమును కట్టుకుని సత్యాన్ని నడుము కట్టుకోవాల. దేవునికి స్తోత్రం. సత్యం అంటే వాక్యం, దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని మరి నడుముకి ఎలా కట్టుకుందాం? మాటలు అమ్మా, విధేయతగా ఉండడమే. ఆయనకు విధేయతగా ఉండడం, వాక్యంలో నిలిచి ఉండడం. వాక్యంలో నిలిచి ఉండడం. మరి నడుము నడుము ఈ లోకములో అందరితో పోరాడడానికి వాక్యంతో సిద్ధపడి ఉండాలి. లోకంలో పోరాటానికి వాక్యంతో సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు. ఏమండి సిద్ధ మనసా? నడుము నుంచి మనసుకి వెళ్ళిపోయాడు సారు. ఎవరు? డాక్టర్ గారా? అమ్మా, దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలరా, మీరు చెప్పినవన్నీ కూడా నిజాలే. మీరు చెప్పినవన్నీ కూడా ఒకవేళ క్రోడీకరించినట్లయితే మీ నడుములు కట్టుకొని ఉన్నారు. మీరు మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటే మీ దీపము వెలుగుతూనే ఉండాలి. ప్రదీపం అంటారు కదా, ఈ దీపము వెలుగుతూనే ఉండాలి మీలో. ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. ఉదయ కాలంలో సిద్ధపాటు, వాచ్ఫుల్నెస్, సిద్ధపాటు, ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపాటు అనేటువంటి మాట మీద ధ్యానం చేసుకుందాం పిల్లరా. ఎలా సిద్ధపాటు ఉండాలి అంటే నడుము కట్టుకొని ఉండాలి, మన దీపాలు వెలుగుతూ ఉండాలి. రెండవ రాకడ త్వరగా ఉందని ఒక్కొక్కరు చెబుతూ ఉంటే భయం వేస్తుంది. టీవీలు మారుమ్రోగిస్తున్నాయి. ప్రతి చర్చిలో, సంఘాలలో కూడా ఇదిగో వచ్చేసింది రెండో రాకడ, అదిగో వచ్చేసింది రెండో రాకడ, ఇదిగో అది అయిపోయింది, ఇది అయిపోయింది. ప్రియమైన వారలారా, నిజమే. మనం సిద్ధంగా ఉన్నామా ఈ రాకడిని ఎదుర్కోవడానికి? నీవు సిద్ధంగా ఉన్నావా అన్నటువంటి ప్రశ్నకి మనము సిద్ధంగా ఉన్నామనే చెప్తున్నాం. అవునా కాదా? ఎవరికైనా డౌట్ ఉందా నేను సిద్ధంగా లేనని? ఏమ్మా? సిద్ధంగా ఉన్నాం మేము. హల్లెలూయా. ఒకవేళ సిద్ధపడకపోతే సిద్ధపడడానికి తయారుగా ఇప్పుడు అవకాశం ఉంది. ఒకవేళ సిద్ధపడకుండా అలాగే ఉంటే అనేకమైన దెబ్బలు తగులుతాయండి. చాలా కష్టమైనటువంటిది,
చాలా కష్టమైనటువంటిది. కాబట్టి ఈ సిద్ధపాటును గురించి, వాచ్ఫుల్నెస్ గురించి ఈ ఉదయ కాలంలో ధ్యానం చేసుకుందాము. మీరు సిద్ధంగా ఉంటే ముందుకు వెళదాం. నేనైతే సిద్ధంగా ఉన్నాను, నా మట్టుకు నేను. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా తండ్రి, మీరు మహిమ కలిగిన దేవుడు, కరుణామయుడు, కృపామయుడు తండ్రి. గొప్ప దేవా, మాకు రక్షణనిచ్చావు, నీ రాజ్య వారసత్వాన్ని ఇచ్చావు, ఆధిపత్యాన్ని దయచేసావు, మీ బిడ్డలుగా చేసుకున్నావు, మీ జ్ఞానాన్ని మాకు ఇచ్చావు. మాకు మార్గమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువుని వాక్యముగా పంపించావు. ఆ వాక్యం యందు విశ్వాసం కలిగించావు. ఆ విశ్వాసముతో నా ప్రభు మేము యేసు క్రీస్తు ప్రభువుని మా రక్షకుడుగా అంగీకరించి ఉన్నాం, నీ ప్రియ కుమారుడని ఎరిగి ఉన్నాం. ప్రభు, ఉదయ కాలంలో నీ దేవ దాసుడిని సిద్ధపరిచి పైకి లేపావు. నైనా ఈ పాదాల ముందు నిలబడుకొని ఉన్నానయ్యా. నీ మాటలు తప్ప మరొక మాటలు లేకుండా నన్ను మరుగుపరిచి మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామం బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ నడుములు కట్టుకొని ఉండుడి అనేటువంటి మాట, అసలు నడుము కట్టుకోవడం అంటే ఏంటి, మీ దీపం వెలగడం అంటే ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి ముందుగా ఒక మాటను నేను మత్తయి సువార్త 24:42 వచనంలో చూస్తే మెలకువగా ఉండండి అంటాడు. 44వ వచనంలో చూస్తే సిద్ధంగా ఉండండి అంటాడు. మత్తయి సువార్త 24:42 వచనంలో 44వ వచనంలో చూస్తే మెలకువగా ఉండుడి అంటాడు, సిద్ధంగా ఉండుడి అంటాడు. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఓపిక కలిగి ఉండుడి, చూడుడి అని అంటూ ఉన్నాడు. ఓపికతోటి చూడండి అనేటువంటి మాట చెప్తున్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాటను చెప్తూ ఉన్నాడు? ఏమని? సిద్ధంగా ఉండమంటూ ఉన్నాడు, నడుములు కట్టుకొని ఉండండి అంటున్నాడు, మెలకువగా ఉండండి అంటున్నాడు, ఓపిక కలిగి ఉండండి అంటూ ఉన్నాడు. పిల్లరా, చూడమని కూడా చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. కడవరి కాలమందు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షణ స్వాస్థ్యము మన కొరకు పరలోకమందు భద్రపరచబడి సిద్ధంగా ఉంది. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ రక్షణ అందుకోవడానికి? ఆయన వచ్చినప్పుడు నా మాట అర్థమవుతుందా? కావట్లేదండి. సిద్ధపడమన్నాడు, నడుము కట్టుకోమన్నాడు, మీ దీపములు వెలిగిస్తూ ఉండమన్నాడు, వెలుగుతూ ఉండనివ్వమన్నాడు. ఎందుకంటే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. పిల్లరా, ఇందాక నేను అడిగాను, అమ్మ నడువు అంటే ఏంటి అని. అవునా? ఏమేం చెప్పారు మీరు? వాక్యము. సంతోషం. అసలు నడుము గురించి అంటున్నాను, ఏం కట్టుకోవాలనేది తర్వాత సంగతి. నడుము గురించి అడుగుతున్నాను.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని. హల్లెలూయా. నడుము అంటే ఏంటండి? మనసు. మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సిద్ధపాటులో భాగం అండి ఇది. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రియమైనటువంటి వారలారా, సంపూర్ణ నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ. మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నీ యొక్క ఆధిక్యత కాదు, నీ భక్తి కాదు, నీ క్రియలు కాదు, ఆయన కృపే. నీకు వచ్చుచున్నటువంటి రక్షణ ఆయన కృప. ప్రియులరా, ఆయన కృపే. చూడండి, 2వ పేతురు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక మాట చెప్తాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు ఆయన కృప కొరకు, సిద్ధపరచబడి ఉన్న రక్షణ కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎన్ని చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు చూడండి. శాంతం గలవారై ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, ఆయన ఎదుట ఈ గుణాలు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇది మనకు ఉండవలసినటువంటి సత్యం. ప్రియులారా, ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా నిలబడాలి అని అంటే ఆయన దృష్టికి నిష్కలంకులముగా ఉండాలి, నిందారహితులముగా ఉండాలి. పాపం మనలో ఉండడానికి లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇంకొక మాట, చక్కనైనటువంటి మాట ఉంది ప్రియులారా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చక్కనైన మాట సహోదరుడు చెప్పాడు. ఏ దాసుడైన ఇద్దరు యజమానులకి సేవ చేయలేడు, అవునా కాదా? దేవుని సిరిని సేవింపలేడు. ప్రియులారా, మనము ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. నువ్వు మనుష్యుడు అయితే, నువ్వు విశ్వాసి అయితే ఎదురు చూడు ప్రియులారా, ఎదురు చూడు. 38వ చూడమ్మా, 38వ వచనము. ప్రభు వచ్చి ఏ దాసుల మెలకుగా ఉండుట కనుగొనునో, ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు వారలారా, పరలోక రాజ్య సువార్తని ఆయన మనకు ప్రకటించి ఉన్నాడు, మన మధ్యకి తెచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 4:17వ వచనంలో
పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనేటువంటి మాట చెప్తాడు. నిజమైన సంఘముగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో పెండ్లి కుమారుని నిజమైన సంఘముగా మనలను ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 24, 45, 49లో చక్కనైనటువంటి కన్యకల గురించి చెప్పాడు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇద్దరు నిద్రపోయారా, ఒకరే నిద్రపోయారా? ఏమ్మా, ఈ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు నిద్రపోయారా? ఇద్దరు బుద్ధి లేని వారు నిద్రపోయారు. నిద్రపోయారా? ఇద్దరు నిద్రపోయారండి. ఇద్దరు నిద్రపోయారు. అందుకే సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు ఒక మాట చెప్పాడు. స్త్రీలు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? ప్రశస్తమైన స్త్రీలుగా ఉండాలి అని అంటాడు ఆయన. నిజమే ప్రియులారా, దేవాతి దేవుడు మనకు రక్షణను దయచేసి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చూసినట్లయితే చక్కనైన మాట ఉంది, చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. తల్లి 3వ రోజు అధ్యాయం చదువుకునే వాక్యమే ఇది. దేవుడి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నశింపక నిత్య జీవము పొందినట్లు. ప్రియులారా, విశ్వాసులుగా ఉన్న మనం ఆయన గొప్ప ధన్యతనిచ్చున్నాడన్న సత్యాన్ని ఎరగాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూడండి ఒకసారి. రోమా 10:9, 10. ఆయన పరలోక రాజ్యాన్ని మనకిచ్చున్నాడు, నిజమైన సంఘంగా ఏర్పరచుకున్నాడు, మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనకు రక్షణ దయచేశాడు. ఈ లోకాన్ని ప్రేమించే ఎంత గొప్ప ధన్యత ఉందో ఆయన తన కుమారుణ్ణే మనకిచ్చాడు. ప్రియులారా, అదేమనగా యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రక్షణ ఉంది. ఈ రక్షణ ఉన్నటువంటి నీవు నేను పరలోక రాజ్య వారసత్వానికి వెళ్తున్నా. ఆ పరలోక రాజ్య వారసత్వానికి వెళ్ళడానికి సిద్ధపాటు కావాలి. ఏమిటి సిద్ధపాటు? మీ నడుము కట్టుకోవడం ఏంటి? మీ యొక్క దీపములను వెలుగునిస్తుండడం ఏమిటి అనేటువంటి మాటను మనము గమనించినట్లయితే ప్రియులారా, రైల్వే స్టేషన్ కో, ఎయిర్పోర్ట్ కో, బస్ స్టాండ్ కో సూట్ కేసు పట్టుకొని వెళ్ళడమా సిద్ధపాటు అంటే? ప్రయాణం కొరకు కాదండి. ఏమ్మా? కాదండి. మరి ఏమిటి? మన మనస్సు సిద్ధపాటు. మన యొక్క మనస్సుని జాగ్రత్తగా సిద్ధపరచుకొని ఉండాలి మనం. మొదటి పేతురు గ్రంథం 1:13లో చెప్పినట్టు మన మనస్సుని మనము సిద్ధపరచుకొని ఉండాలి. ఆయన వాక్యానుసారముగా గొప్ప విశ్వాసం కావాలి. యేసుక్రీస్తు ప్రభువునందు మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకోవాలి. ఆయనను పూర్ణ ఆత్మతో మనము ప్రేమించాలి. ప్రియమైనటువంటి వారలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నేను ఒక 3-4 సిద్ధపాటు అనే దాని మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, 3-4 విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వాట్ ఈస్ ప్రిపేర్డ్నెస్? సిద్ధపాటు అంటే ఏమిటి? మొట్టమొదటిది ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం తల్లి. 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాని విశ్వాసము కలిగి. ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండడమే నీ సిద్ధపాటుకి ప్రారంభం. నీ సిద్ధపాటుకి ప్రారంభం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇంకొక మాట చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. ఆ, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో ఆయన్ని విశ్వసించాలి. మనుషుల ఎదుట ఆయనని ఒప్పుకొని ఒప్పుకోవాలి. పరలోకమందున్న నా తండ్రి అమ్మ ఎదుట చాలుతుంది. అమ్మ ఒక్క మాట కొరకే. మొట్టమొదటిది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దృఢ విశ్వాసము, ఎడతెగని విశ్వాసము. ఆ విశ్వాసముతోటి మనుషుల ఎదుట నీవు ఆయనని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చూసినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ప్రకారము చేయువాడే. హల్లెలూయా. తండ్రి చిత్తమును నెరవేర్చువాడే. పిల్లరా, ఎంత చక్కనైనటువంటి మాట చూడండి. ఇంకొక మాట చెప్తాడు. 5వ అధ్యాయం 44వ వచనంలో చూడండి. శత్రువుల్ని ప్రేమించమంటాడు. ఇదే సిద్ధపాటు. నీ సిద్ధపాటు, క్రైస్తవ సిద్ధపాటు ఇది. నీ మనస్సుని మార్చుకోవడము, మారు మనస్సు పొందడము. చూడమ్మా ఒకసారి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ తండ్రికి, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. ఎవరైనా తండ్రి. నువ్వెవరు? కుమారుడు. సామాన్య మానవుడు. కానీ ఆయన కుమారుడిగా ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. నీ శత్రువులను ప్రేమించుడి. ప్రియమైనటువంటి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడే. ఇది నీకు కావాలి అని అంటే 22వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం చూడండి అమ్మా. 22వ అధ్యాయము 37వ వచనం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెనన్నదియే. ప్రియమైన వారలారా, నీ సిద్ధపాటు అంటే అర్థమైందా? అర్థం కాలేదా? నిజమైన సంఘములో రక్షణ పొంది ఉన్నటువంటి మనం, పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువునందు దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకోవాలి. దేవుని చిత్తమును నెరవేర్చాలి. ఆ దేవునిని పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. అలాగే మన శత్రువులను కూడా ప్రేమించాలి. మన సహోదరులను కూడా ప్రేమించాలి. ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ ఫలించాలి. అది సిద్ధపాటు. అది సిద్ధపాటు. ప్రిల్లరా, నడుము కట్టుకోవడం గురించి మనం మాట్లాడుకుందామని అనుకున్నాము. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీరు దానిని తినవలసిన విధము ఏదనగా, మీ నడుము కట్టుకొని. ఏం కట్టుకోవాలి? నడుము కట్టుకొని. ప్రియమైన వారలారా, మీరు గ్రామాలలో ఎప్పుడైనా చూస్తే ఎవరన్నా పని చేయాలనుకో, ఆయన తలకి ఒక కట్టు కట్టుకొని ఉంటాడు, లేకపోతే భుజం మీద ఒక టవల్ వేసుకొని ఉంటాడు. ఆయన ఏదైనా పని చేయాలంటే లేచి ఆ నడుముకి ఆ బట్ట గట్టిగా కట్టుకుంటాడు. అవునా కాదా? అవునా కాదా? అంటే ఐఎమ్ రెడీ,
నేను సిద్ధంగా ఉన్నాను, రా అనేటువంటి మాట ప్రియులారా. ఎంత చక్కనైన మాట ప్రియులారా. యోబు గ్రంథములో 38వ అధ్యాయం 3వ వచనములో ఈ మాటకి పౌరుషము కలిగి మీ నడుము అని అంటాడు ప్రియులారా. బిగించుకోమంటాడు. పౌరుషము తెచ్చుకొని నడుం బిగించుకోమంటాడు. యోబు 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 గ్రంథము 38 3వ వచనం అండి. 38 3వ వచనం. ఆ, పౌరుషము తెచ్చుకొని పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. మీ నడుము బిగించుకొనుము. దేనికి? ఇర్మియా గ్రంథములో ప్రియులారా 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, దేవుని చిత్తమైతే అవిధేయత చూపిన ఇశ్రాయేలీయుల గతి ఎంత చక్కగా సవివరంగా ఇర్మియా గ్రంథములో ఉన్నాయో ఒకవేళ ఈ రోజే సమయం ఉంటే చదువుకుందాం. ఎందుకు దాన్ని చదువుతున్నామంటే ఇశ్రాయేలీయులు తప్పు చేస్తున్నారు అని కాదు, మనమేమన్నా అలాంటి తప్పు చేస్తున్నామేమో, దాని నుంచి ఇప్పుడన్నా తప్పించుకోవాలన్నది నా ఉద్దేశం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు చూడండి, నడుము కట్టుకొని పౌరుషం నడుము కట్టుకోవాలి, నిలవబడి భయపడక ప్రకటించాలి ఆయన చెప్పిన మాటలను. అదే మాటను యోహాను సువార్త 21:18వ వచనములో నా గొర్రెలను మేపుము అంటాడు ప్రియులారా. నా గొర్రెలను మేపుము అంటాడు. మరి ఆ నడుము కట్టుకున్న నీవు ఆ నడుముకి ఏం కట్టుకోవాలంటే మీరు చెప్పినట్టుగానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో సత్యం అనేటువంటి దట్టి కట్టుకోమని చెప్తాడు ప్రియులారా. ఎందుకంటే ప్రభు దినము రాబోతూ ఉంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. తెస్సలోనిక 5వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనము. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు బాగుగా తెలియను. చదవనండి. చాలు తల్లి, మీకు బాగుగా తెలియను. హల్లెలూయా. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. 2 పేతురు 3వ అధ్యాయం 3:10. అవునమ్మా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవున గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంటముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ 2వ రాకడ రాబోతుంది ప్రియులారా. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చూడండి అమ్మా. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. ఒకవేళ నువ్వు సిద్ధపాటుతో లేకపోతే ఏమవుద్దో చూడండి. తన యజమాని చిత్త మెరిగి ఉండి తన యజమాని చిత్త మెరిగి ఉండి సిద్ధపడక ఆయన అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ప్రియులారా, మనల్ని బుద్ధి కలిగి ఉండమంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 25:11 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25:11 వచనము. బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను
ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా మెలకువగా ఉండుడి. పిల్లరా, మెలకువగా ఉంటూ ప్రార్థన చేయుడి అని చెప్తాడు. ఎడతెగని ప్రార్థన కూడా చేయమని చెప్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూడండి అమ్మా. 9వ అధ్యాయము 28వ వచనము. 28వ వచనం. మనకిచ్చిన ధన్యత ఏమై ఉందో యేసుక్రీస్తు ప్రభువులో ఒక్కసారి చూడమన్నది నా ఉద్దేశం ప్రియులారా. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రియులరా, రెండవసారి ప్రత్యక్షమవుతాడు. మనము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుంటామా, లేకపోతే క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుంటామా? సిద్ధపాటు. ఏ చర్చిలో రెండో రాకడ గురించి ఏ స్టార్లు ఇవి ఏమి కనబడవండి. కొత్త బట్టలు కూడా ఎక్కడ కనబడవండి. డాన్సులు కనబడవండి. అందరూ ఇంకా మొదటి రాకడ గురించే చూస్తా ఉంటారు. యేసయ్య పుట్టాడన్న పాటలు పాడుతుంటారు. బెత్లెహేములో పుట్టాడు అంటాడు, నజరేతులో పుట్టాడని అంటారు. ప్రియులారా, ఇది నిజమే. యెషయా గ్రంథములో 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 5వ వచనం చూడండి అమ్మా. అతని నడుమునకు నీతియు అతని సత్యమును నడికట్టుగా ఉండును. సో ఇప్పుడు నీ నడుము అనేటువంటి మనసుకి ఏముండాలి? నీతి అనేటువంటిది ఉండాలి. ఆ నీతి సత్యముతో కూడుకొని ఉండాలి, అసత్యముతో కాదు ప్రియులరా. అది మనకు ఎఫెసీ 6:14 చెప్పినటువంటి మాట. ప్రియులరా, మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఆయన ధన్యమైనటువంటి కృపను మనకు అనుగ్రహించాడు. ఒక మాటను నీవు నేను చెప్పగలగాలి. ప్రకటన గ్రంథము 22:20 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 22:20వ వచనం అమ్మ. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. సిద్ధంగా ఆయన్ని పిలవగలుగుతావా? మర్నాథా అని. మర్నాథా అని పిలవగలవా? ప్రియమైనటువంటి వారులరా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి శిష్యులు కూడా అడుగుతూ ఉన్నారు. అయ్యా ఎప్పుడు వస్తాడయ్యా అని అంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3, 4, 5లో చూడండి ఒకసారి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేమి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లడెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. ప్రియమైనటువంటి వాళ్ళ 6వ వచనం చూడండి. అదే మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ఇంకా జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంటది, కానీ 13వ వచనంలో ఒకసారి చూడండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ప్రవచనము, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట
నెరవేరుతూ ఉంది. మొదటి రాకడ ముందుగా చెప్పారు ప్రవక్తలు అనేక మంది, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినాయి, అవి నెరవేరుతూనే ఉన్నాయి. ఆయన ఎలా మరణం పొందుతాడో, ఆయన ఎలా జీవిస్తాడో, పునరుద్ధానుడు అవుతాడో, ఎలా ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్తాడో అన్ని వ్రాయబడి ఉన్నాయి. రెండవ రాకడ గురించి కూడా రాయబడి ఉంది. ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. కానీ నీ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ పేతురు గ్రంథము 3వ అధ్యాయం 2-3 వచనాలను చూడండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయము 2-3. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. నన్ను విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మనస్సులను రేపుతున్నాను. ప్రియమైన వారులారా, మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. ఈ గ్రూప్ లో ఉన్నవారు ఎంతో చక్కనైనటువంటి ఓపిక కలిగి ఉన్నవారని నాకు తెలుసు. అయినా గాని నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఒక్కరు కూడా తప్పిపోవడానికి లేదు ప్రియులరా. ఏది కూడా తప్పిపోవడానికి లేదు. ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క. ప్రియమైన వారులారా, పరలోక రాజ్యం చేరాలన్న నీ ఆశ ఉండగా దానికి నీవు సిద్ధపడుతున్నావా? కింద పడుతున్నావా? నడవగలవా? దేవుని కలిగి ఉన్నావా లేదా? నిన్ను నీవు చూసుకోవా? 31వ వచనం చూడండి అమ్మా. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చుచున్నానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి కాబట్టి ఇదే సిద్ధపాటు, సంసిద్ధత అనేటువంటిది మనము కలిగి ఉండాలి ప్రియులారా. ఎలా కలిగి ఉండాలనో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 24:44లో మీరు సిద్ధంగా ఉండుడి అంటాడు. మత్తయి సువార్త 24:42లో మెలకువగా ఉండండి అంటాడు. మార్కు సువార్త 13:33లో జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటాడు. లూకా సువార్త 21:36 వచనంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని అంటాడు. నా ఆజ్ఞలను గైకొనమని యోహాను సువార్త 14:15లో చెప్తాడు. మొదటి యోహాను 4:20-21లో తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని అంటాడు ప్రియులారా. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనములో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు అంటాడు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కోయుదు, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును అంటాడు. మనము మంచి ఫలములను ఫలించాలి. ఎలా ఫలించగలుగుతామని అంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆలకించుడే, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి. ప్రియులారా, ఆయన విషయం నువ్వేం చేస్తున్నావు? ఆయన చిత్తాన్ని నువ్వేం నెరవేరుస్తున్నావు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనము. 3వ అధ్యాయం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై
నా దూతను పంపుచున్నాను. ఆ, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన వస్తూ ఉన్నాడు. నువ్వు నేను ఏం చేయాలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండమ్మా. అందుకు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఆ, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను హల్లెలూయా. ఆయన సువార్త పరిచర్యలో మనం పరిగెట్టాలి ప్రియులరా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వచనం చూడండి. అలా చేయకపోతే ఏమవుతుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనం. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడును, ఎక్కడ? అగ్నిలో అగ్నిలో కాల్చి వేయబడిన అలాగే యుగ అలాగే సమాప్తి మందు సమాప్తి యందు జరుగును. జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపుచు వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. మనము నీతి మంతులము, రక్షణ పొందుకున్న వారము, ఆయన మార్గంలో నడిచే వారము, ఆయనను మనుషుల ముందు ఒప్పుకున్న వారం ప్రియులరా. ఒప్పుకున్న వారము. ఇశ్రాయేలీలో ఈనాటికి కూడా యేసుక్రీస్తు ప్రభువుని చాలా మంది విశ్వసించట్లేదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును అంటాడు. అందుకు 16వ వచనం చూడండి. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ తమ చేతులు చేతులు రూపించిన వాటిని నమస్కరించుటను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గురించి నా తీర్పు ప్రకటించుదును అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, 17వ వచనం చూడండి. కాబట్టి నీవు నడుము పట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము. లేదు లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును అని అంటూ ఉన్నాడు. పిల్లరా, ఆ ధైర్యంతోటే మీ ముందు నిలబడగలిగాను నేను. అవిధేయులైనటువంటి ఇశ్రాయేలీయులకి ఇంకొక హెచ్చరిక చేస్తాడు. ఇర్మియా 4వ అధ్యాయం 6వ వచనంలో, గొప్ప నాశనము రప్పించుచున్నాను, పొదల్లో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు అని అంటాడు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను కనికరించి తన సొంత బిడ్డల్ని విడిపించి తన కుమారుడిని మన కొరకు బలిదానముగా పెట్టి రక్షణను అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తున్నారు అనుకుంటే కాదు, నువ్వేం చేస్తున్నావో చూడు. నిన్ను నువ్వు ఒకసారి నువ్వేం చేస్తున్నావో చూడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడకపోతే నువ్వేమైపోతావో తెలుసా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారు నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్ష చెట్లు ఫలములను నీ అంజూరపు చెట్లు ఫలములను నాశనము చేయుదురు, నీవు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. హల్లెలూయా. చాలు తల్లి. 26వ వచనం చూడమ్మా. 26. నా జనములలో దుష్టులు అదేనండి 26. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మీ మీదకు వచ్చుచున్నాడు.
గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సల్పుము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము నేను చదివిన మాట 26వ వచనం. ప్రియులారా, ప్రియులారా, 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచించుడి. ఆలోచింపుడి. ఆపుదాం తల్లి, ఆలోచించండి. నీవు సిద్ధంగా ఉన్నావా లేదా? ప్రియులారా, నువ్వు సిద్ధంగా లేకుండా పోతే సుందర్రావు గారు ఫోన్ చేసినా, ప్రార్థన చేసినా, జీవన్ బ్రదర్ ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా కుదరదండి. నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధిని వెళ్ళగొట్టదు. ప్రియమైన వారులారా, ఎంత దైనందినటువంటి స్థితితో చూడండి, ఎంత దైనందినటువంటి స్థితితో చూడండి. ప్రియులారా, మనకు మనము జాగ్రత్త పడాలి, మనకు మనము మారు మనసు పొందాలి, మనకు మనముగా సిద్ధపడాలి. విలాప వాక్యములు 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడమ్మా. విలాప వాక్యంలో మొదటి 2 వచనాలు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను. ఎంత దుఃఖాక్రాంతమాయను చూడండి ప్రియులరా. విలాప వాక్యములు అధ్యాయం సార్, విలాప వాక్యములు 1వ అధ్యాయము మొదటి 3 వచనాలండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనములలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను. చాలుమా, ఎందుకంటే ఇవి చదువుతూ ఉంటే వణుకు, భయం పుడుతుంది. ఒక్క మాటని మీ యొక్క పర్మిషన్ తోటి నేను చెప్పాలి. ప్రార్థన చేసుకొని భయం వేసి వణుకు ఉంటే 10-10:30 గంటలకి నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఎందుకో భయంగానే ఉంది. పిల్లరా, ఇది నిజం, జరిగిన సంగతి. 3:10, 3:15 అవుతుంది తెల్లవారుజామున. నాకు కనబడుతూ ఉంది, నా భార్య మంచం మీద నుంచి పడిపోతూ ఉంది. నేను వెళ్ళి ఆమెను పట్టుకోవాలా, కానీ ఆమెను పట్టుకోవట్లేదు. ఏం కాదులే, ఆమె దిగుతుందా పడిపోతుందని చూస్తూ ఉన్నాను. ఒక్క క్షణములో నేనే కింద పడిపోయాను. మంచం మీద నుంచి నేనే కింద పడిపోయాను, కానీ మోకాళ్ళ మీద ఉన్నాను. పిల్లరా, ఈ రాకడకు నీవు నేను సిద్ధపడకపోతే మంచం మీద మహానందంగా సుఖ సౌభాగ్యాలతో పడుకోనున్న నేను ఒక్క సెకండ్ లో లేచి కింద పడిపోయాను. పిల్లరా, ఆయన సత్యదేవుడు, సర్వోన్నతుడు, నిన్ను నన్ను సిద్ధపడమంటూ ఉన్నాడు. మనం సిద్ధపడకపోతే మన జీవితం ఏమవుతుందో చూడండి. తిమోతికి ఒక మాట చెప్తాడు చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తాడు. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడ అక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. ప్రియులరా, నిన్ను ఎవరో వచ్చి సిద్ధపరచలేరు. వాక్యము చెప్పగలుగుతాం. మార్పు నీలో మొదలు కావాలి. ఇంకా నువ్వు అనుకోవచ్చు, నాకేముందిలే, ఇంకా 4 రోజులు ఉంటానని.
ప్రియులారా, రాకడ సమీపంగా ఉంది అని రోజు చెప్తూ ఉంటే నువ్వు వినకపోతే సోమర్తనం కాదా అది? ఏమ్మా, సోమర్తనం కాదయ్యా? అవునండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ 6వ అధ్యాయము వచనం. సోమరి, 6వ చీమల సోమరి యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళము, వాటి చీమల నడతలు యొద్దకు వెళ్ళుము, వాటి వాటి నడతలు నడతలు కనిపెట్టి కనిపెట్టి జ్ఞానము జ్ఞానము తెచ్చుకొనుము. తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, సిద్ధపరచుకొనును, కోత కాలమందు కోతకాలమందు ధాన్యం ధాన్యము కూర్చుకొనును. కూర్చుకొనును. సోమరి, మరి ఎందాక నీవు పడుకొని ఉండువు, ఎప్పుడు ఎప్పుడు నిద్ర నిద్రలేచెదవు? లేచెదవో ఇంకా కొంచెము కొంచెము నిద్రించేదనని, నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము కొంచెము సేపు సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీ వందు. నీవందు పిల్లరా, 22వ అధ్యాయం సామెతలు 3వ వచనంలో ఒక మాట ఉంది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఆపదలో పడుదురు. పిల్లరా, రాకడ కొరకు నీ సిద్ధపాటు మరొకసారి లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గోపురం కట్టించుకోవాలి అంటే ఎలాగ సిద్ధపడతారో, నీవు దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అని అంటే, ప్రవేశం పొందాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు అయి ఉండాలి. మనుషుల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన ఎడల నీకు దృఢ విశ్వాసం ఉండాలి. పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. నీ శత్రువుల కొరకు ప్రేమ చూపించాలి. దేవుని చిత్తమును నెరవేర్చాలి. ఆ చిత్తమే సువార్త ప్రకటన, అన్యజన రక్షణ. హల్లెలూయా. సువార్త లేని చోటికి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. లేకపోతే సువార్త ప్రకటించే వారికి నీవు సహాయం చెయ్యి. నీ దగ్గర ఏమీ లేకపోతే ప్రార్థన చెయ్యి. సువార్త కొరకు ప్రార్థన చెయ్యి. అప్పుడు నీవు నడుము కట్టుకున్న దానివి అవుతావు. నీవు నడుము కట్టుకున్న వాడితో అవుతావు. ప్రియులారా, పౌరుషము తెచ్చుకొని నడుం బిగించుకొని ఆయన రాకడకు సిద్ధపడి ఉంటావని సంపూర్ణంగా నమ్ముతూ దేవాతి దేవుడు సత్యం అనేటువంటి దట్టిని నీ నడుముకి నా నడుముకి ఇప్పుడే దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 దినము తథ్యము, అంతము తథ్యము. ఆయన ఎదుట రక్షణ పొంది ఉన్న నీవు పరలోక రాజ్యములో నిత్య రాజ్యానికి వారసుడుగా, ఆయన బిడ్డగా